హాయ్ హలో నమస్తే భవిష్య బుటిక్ ట్రైనర్ సెంటర్ మీ ఆఫీస్ పెట్టుకొండాపూర్ హైదరాబాద్. ఇన్ని రోజులు మనం బ్లౌజెస్ చెప్పామండి. బ్లౌజెస్ ఎన్ని రకాలు అన్ని రకాలు చెప్తాము. అదే బ్లౌజెస్ డిజైన్స్ డ్రెస్సెస్లో వస్తాయండి. కానీ డ్రెస్ మోడల్ ఇది. డ్రెస్ కూడా మొత్తం బేసిక్, మొత్తం కటింగ్ వేరే ఉంటుంది, స్టిచ్చింగ్ వేరే ఉంటుంది, మొత్తం వేరే ఉంటుంది. కానీ ప్యాటర్న్స్ మాత్రం గదే కాలర్ హై కాలర్ అన్నీ వస్తాయండి. ఇందులో నార్మల్ డ్రెస్ అండి, ఇది బోట్ నెక్. ఎందుకంటే అందులో బోట్ నెక్ వస్తుంది, ఇందులో బోట్ నెక్ వస్తుంది. అందులో బోట్ నెక్ ఇందులో బోట్ నెక్ చాలా తేడా. ఎందుకంటే డ్రెస్ చాలా లూజ్ ఉంటుంది, బ్లౌజ్ చాలా ఫిట్టింగ్ ఉంటుంది. డ్రెస్ లూజ్ ఉన్న వేసుకోగలుగుతాం, బ్లౌజ్ లూజ్ ఉంటే స్లిబ్బర్ వేసుకోను. ఆ ఫిట్టింగ్ వేరే, ఈ ఫిట్టింగ్ వేరే. దీనికి మొత్తం వేరియేషన్స్ ఉంటాయండి. బోట్ నెక్ వస్తుంది, బ్యాక్ డ్రాప్ వస్తుంది, మహానటి వస్తుంది, హై కాలరు హై రౌండ్, షోల్డర్ లెస్, హై బోటు, సెమీ కాలర్ వస్తుంది, అనార్కలి ఓన్లీ రౌండ్ వస్తుంది, అంటే ఫుల్ క్రాస్ వస్తుంది. ఇదొక మోడల్ డ్రెస్ అండి. బాడీ ప్రింట్స్ ఓన్లీ బాడీ వర్క్ వచ్చి కింద వేరే వేరే వస్తుంది. బాడీ ప్రింట్స్ అండి. ఫుల్ అనార్కలి లాంగ్ డ్రెస్ అండి ఇది. బాడీ విత్ కలిసి ఆలియా కట్, ఇవన్నీ ఉంటాయండి ఇందులో. ఇవే కాక మళ్ళీ ఇంకా ఫ్రాక్స్ కూడా ఉంటాయండి. సెకండ్ లాంగ్ ఫ్రాక్స్, ఉమెన్స్ లాంగ్ ఫ్రాక్స్, ఫ్రిల్స్ ఫ్రాక్స్, 4 ఫోల్డ్స్, 8 ఫోల్డ్స్, టాప్ విత్ బాటమ్స్, ఇవన్నీ ఉంటాయండి. కలీస్, ఫ్లవర్స్ కలీస్ అని ఉంటుంది, ప్లెయిన్ కలీస్, అన్నీ కలీస్ కొంచెం టఫ్ అండి, కలీస్ మాత్రం. దీని తర్వాత ఈ షార్ట్ ఫ్రాక్స్, మిడ్డీస్, క్రాప్ టాప్, బట్టలు, ఇవన్నీ ఫ్రాక్స్లో చిన్న పిల్లలకి ఇవన్నీ ఉంటాయండి. అన్ని పాయింట్స్ అండి. సెమీ ఫుల్ పటియాలా, చూరీ ప్యాంట్, స్ట్రేట్ ప్యాంట్, లూజ్ ప్లాజో, 4 ఫోల్డ్స్ ప్లాజో, 8 ఫోల్డ్స్ ప్లాజో, ధోతి ప్యాంట్, ధోతి పట్టియాలా, ఇవన్నీ వచ్చే వరకు మీకు ఇందులో ఇవన్నీ ఉంటాయండి. ఫ్రాక్లు ఇవన్నీ ఉంటాయి. ఇది ప్యాంట్లో ఉంటాయి, జస్ట్ ఫ్రాక్లో ఉంటాయి ప్రతి ఒక్కటి. ఎందుకంటే ఫ్రాక్ పై మోడల్ అన్ని రకాల మోడల్స్ పెట్టుకోవచ్చు మనం. ఇది ఒక్కటే కాదు, ప్రతి ఒక్క మోడల్ పెట్టుకోవచ్చు మనము. కానీ స్టార్టింగ్ నుంచి పోతే ఏంటంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక సైజ్ తీసుకోవాలి కదండి. ఇప్పుడు ఎవరిదో ఒక సైజ్ తీసుకోవాలి. ఆన్లైన్ క్లాస్ అంటే, ఆఫ్లైన్ అంటే ఓకే, ఎవరిది వాళ్ళకి తీసుకుంటాం. ఆన్లైన్ అంటే జస్ట్ ఒక సైజ్ తీసుకొని దానికి మీకు పట్టిక ఇస్తాను. ఫస్ట్ బ్లౌజ్కి ఒక పట్టిక ఇచ్చిన ఐడియా ఉందో లేదో, ఆ పట్టిక ప్రకారమే మనం ఫాలో కావాలి. ఇప్పుడు ఒక కొలత తీసుకుంటామండి. ఇప్పుడు మెజర్మెంట్ తీసుకుంటాం, డ్రెస్ మెజర్మెంట్ తీసుకుంటున్నాం. ఇప్పుడు షోల్డర్, తర్వాత హ్యాండ్ లెంత్, హ్యాండ్ లూజు, హ్యాండ్ రౌండింగ్, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, చెస్ట్, వేస్ట్ ఆర్ కమ్మర్, బ్రాకెట్లో కమ్మర్ అట్లా ఏదైనా అనొచ్చు, కమ్మర్ అయినా వేస్ట్ అనొచ్చు. హిప్, సిల్ట్, గేరా, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ లైన్ కొట్టేసి ఒకటి. ఇక్కడ కట్ షోల్డర్, ఫస్ట్ చెప్పారు బ్లౌజెస్ కూడా ఇవన్నీ ఉంటాయండి. కట్ షోల్డర్, హ్యాండ్ రౌండింగ్ లెంత్, హ్యాండ్ రౌండింగ్ విడ్త్. ఇప్పుడు ఇవి కొలతలు రాసిందండి అమ్మాయి. ఇప్పుడు ఇదే లైన్ వైజ్గా నేను అమ్మాయి కొలతలు తీసుకుంటాను. ఒక అమ్మాయిని పెట్టుకొని తీసుకుంటాను కొలతలు. ఇవి అందరికి సేమ్ రావండి. ఎవరి కొలతలు బట్టి వాళ్ళకి వస్తే, రౌండింగ్ వేరే ఉంటుంది, చెస్ట్ వేరే ఉంటుంది, రౌండింగ్ వేరే ఉంటుంది. అందరికి సేమ్ అయితే ఉండదండి. ఎంత బక్కగా ఉన్నా రౌండింగ్ ఎక్కువ ఉండొచ్చు, చెస్ట్ తక్కువ ఉండొచ్చు. ఎంత లావు ఉన్నా చెస్ట్ ఎక్కువ ఉండొచ్చు, రౌండింగ్ తక్కువ ఉండొచ్చు. అది రౌండింగ్ దీన్ని బట్టి బేస్ అవుతుందండి. చెస్ట్ను రౌండింగ్ బట్టి బేస్ అండి మొత్తం మన బ్లౌజు. యాక్చువల్ చెస్ట్, రౌండింగ్, ఈ రెండింటి మీద బేస్ ఉంటుంది. అందరికీ సమానం ఉంటుంది. 32 వాళ్ళకి ఇదే 15 ఉండదండి, 32 వాళ్ళకి 18 కూడా ఉండొచ్చు అండి రౌండింగ్. 42 ఉన్న వాళ్ళకి తక్కువ కూడా ఉండొచ్చు, 14, 15 కూడా ఉండొచ్చు. ఎందుకంటే చేసి అన్నం ఉంటుంది వాళ్ళకు. మన బాడీ షేప్లెస్ ఉంటుంది కాబట్టి మనకి ఏ విధంగా రావచ్చు. కానీ అదే ఫాలో కావద్దు మొత్తము. ఎందుకంటే ఇక్కడ టైట్ కావడము, లేదా భుజం చేయడము, సంథింగ్ జరుగుతుంది అండి. ఇది ఒకటి పట్టిక ఉంది, పట్టిక ఫాలో కావాలి. పట్టిక నేను తయారు చేశాను, ఆఫ్లైన్ వాళ్ళకి ఆన్లైన్ వాళ్ళకి ఇస్తున్నాను అండి. ఆ పట్టిక ప్రకారమే నేను ఫాలో అవుతాను. ఈ 3 మాత్రం నేను అనుభవంతో చెప్పిన ప్యాటర్న్స్, ఈ 3 మాత్రం. ఇప్పుడు కొలత తీసుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ లెంత్ అండి. లెంత్ వాళ్ళ ఇష్ట ప్రకారం ఉంటుందండి. 35 తీసుకున్నా, 34 తీసుకున్న వాళ్ళని అడగాలి. ఈ అమ్మాయికి 38 సరిపోతుంది. ఈ అమ్మాయికి నా లెక్క ప్రకారం 38 ఫస్ట్ లెంత్. తర్వాత షోల్డర్, బ్యాక్, ఫస్ట్ షోల్డర్ 14, షోల్డర్ 14. హ్యాండ్ లెంత్ మ్యాక్సిమం, హ్యాండ్స్ పొడి పెట్టుకోవచ్చు. డ్రెస్సెస్కి మాత్రం కంపల్సరీ పొడుగు అయితేనే బాగుంటుంది. 14 పెడుతున్నాను. పొట్టి కూడా పెట్టుకోవచ్చు, అట్లా షార్ట్ ఏదైనా మన ఇష్టం, ఏదైనా మన ఇష్టమే ఉంటుంది. హ్యాండ్స్ మాత్రం ఎక్కడైతే హ్యాండ్ మనం క్లోజ్ చేస్తున్నాం అక్కడ మనం లూజ్ తీసుకోవాలి.
అదే 5 కార్డ్ 5 కార్డ్ తీసుకోవాలి. ఇక్కడైతే ఇప్పుడు అది ఇప్పుడు ఇక్కడ లెంత్ అనుకో, ఇక్కడ తీసుకోవాలి ఇలా. అది మన ఇష్టం ఉంటుంది. ఓకే ఇంత లెంత్ అనుకో ఇక్కడ తీసుకోవాలి లూజ్ అనేది. డిపెండ్స్ వాళ్ళకి ఎంతనో వాళ్ళ చాయిస్ ఉంటుంది. ఓకేనా. తర్వాత రౌండింగ్, ఈ రౌండింగ్ మాత్రం కరెక్ట్ కొలవాలండి. రౌండింగ్ మాత్రం 15 ఉంది అమ్మాయికి. బ్యాక్ నెక్ వాళ్ళ ఇష్టం అండి, ఎంత చిన్న పెట్టుకుంటారా పెద్ద పెట్టుకుంటారా. ఈ అమ్మాయికి 7 సరిపోతుందండి. దగ్గర అమ్మాయి బక్కగా ఉంది, 7, 8, 10 కూడా పెట్టుకోవచ్చు. అంత డీప్ మనం వేయలేం కదండి. 8 వరకు అంటే మనం మేనేజ్ చేయగలుగుతాం. ఫ్రంట్ 6 సరిపోతుంది పాపకు, 6. అదే 6 ఎక్కువైతుంది అనుకో బాగా ఎక్కువైపోతుంది రౌండ్ నెక్. ఇప్పుడు చెస్ట్ తీసుకుంటున్నాం. చేకింది కదా 34. మరీ ఇట్లా టైట్ తీసుకోవద్దండి, మరీ ఇట్లా టైట్ తీసుకోవద్దు. 33 సరిపోతుంది పాపకు. ఇక్కడ వేస్ట్ వస్తుంది 27. హిప్ అంటే ఇక్కడ వస్తుంది 36 హిప్. సిల్ట్ అండి ఈ అమ్మాయికి ఇక్కడ నుంచి సిల్ట్ అండి, ఇది సిల్ట్ పాఠం. ఇది ఈ అమ్మాయికి 18 సరిపోతుంది. అది కూడా వాళ్ళ ఇష్టం, ఎంత పొడుగంటే పొడి పెట్టుకోవచ్చు. గేరా అంటే కిందిది ఇది వస్తుంది గేరా అంటే. ఈ అమ్మాయికి 20 సరిపోతుంది గేరా. తను ఫ్రాక్ వేసుకుంది కదా తీసుకోలేము మనం. ఇది గేరా అంటే ఇది. నాకు 25 ఉంది. ఈ అమ్మాయికి 20 సరిపోతుంది, ఎందుకంటే బక్కగా ఉంది కదా అమ్మాయి. 20 సరిపోతుంది. ఇదే మెజర్మెంట్తో మొత్తం తీసుకోండి. ఇదే మెజర్మెంట్తో అన్ని డ్రెస్సులకు వస్తాయి. ఫ్రాకుల కంటే ఫుల్ లెంత్ ఒకటే వస్తుంది. ఫ్రాకుల కంటే అంటే ఫ్లోర్ లెంత్ ఎంత అంత వస్తుంది ఫ్రాక్కు, జస్ట్ బాడీ లెంత్ ఉంటుంది. ఇది మాత్రం డ్రెస్సెస్కి మాత్రం ఈ మెజర్మెంట్ తీసుకోండి. దీని ప్రకారమే మనం ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా, షోల్డర్కి ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా, లెంత్ ప్లస్ పెట్టాలా, అన్నీ ఇందులోనే వస్తాయండి. ఫస్ట్ బ్లౌజ్కి అయితే ఎలా తీసుకున్నామో సేమ్ అలానే డ్రెస్సెస్ కూడా అలానే తీసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భవిష్య బుటిక్ ట్రైనింగ్ సెంటర్. మరిన్ని కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీ శ్రద్ధ.